వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ రోజు నుంచే. సో ఈ వీడియోలో ఆ ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే పూర్తిగా వెళ్లే ముందు ఒక విషయం అయితే చెప్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ లో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు. వాటిలో ఈ వీడియో కొన్ని రిలేటెడ్ గా డౌట్స్ కూడా ఉంటాయి, దాన్ని కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అదేంటంటే కొంతమంది సార్ నేను వేరే వేరే దూరంలో ఉన్నాను, నాకు 1వ తారీఖు లేదా 2వ తారీఖు ఈవెంట్స్ పడ్డాయి, నేను డైరెక్ట్ గా ఆ రోజు రాలేను, తర్వాత రావచ్చా అని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇన్ కేసు రాలేకపోయినప్పటికీ కూడా నో ప్రాబ్లం. ఆ తర్వాత రోజులో మీకు అయినప్పుడు ఎప్పుడైనా సరే తర్వాత రోజులు రావాలి. ఆ తర్వాత రోజుల్లో కూడా గర్ల్స్ కి అంటే అమ్మాయిలకి ఏవైతే ఈవెంట్స్ ఉంటాయో ఆ రోజు తప్పించి మిగిలిన ఏ రోజు వచ్చినా సరే మీరు అలౌ చేస్తారు, ఓకేనా? అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఆ ఈవెంట్స్ పోస్ట్ పోన్ అనే ఛాన్స్ ఉంది, దాన్ని కూడా మెయిల్ పెట్టమని చెప్పాను. ఏవైతే మీ రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ తో పాటు మెయిల్ పెట్టమని చెప్పాను, అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే ఆ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని కన్సర్న్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా రిక్రూట్మెంట్ దగ్గర అవుతుందో అక్కడికి వెళ్ళి చూపించమని చెప్పాను. వాళ్ళు కూడా పోస్ట్ పోన్మెంట్ అవుతుంది ఈవెంట్స్. ఏవైతే అపీల్ డేట్స్ అంటారు కదా, వాటి ఎపీల్ డేట్స్ అంటారు, ఆ ఎపీల్ డేట్స్ లో ఛాన్స్ ఇస్తున్నారు. సో ఈవెంట్స్ అయితే మీరు ఈ రోజు చేయలేకపోతే రేపు చేయలేకపోతే మీకు నెక్స్ట్ రోజులకి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఎక్సెప్ట్ మీరు బాయ్స్ అయితే గర్ల్స్ కి ఏ రోజు అయితే ఈవెంట్స్ ఉన్నాయో ఆ రోజు మొత్తం అలౌ చేయరు, మిగిలిన ఈవెంట్స్ రోజు చేస్తారు. సరే మరి ఏ రోజు ఈవెంట్స్ ఉంటాయి సార్ గర్ల్స్ కి అంటే వాటిని కూడా నేను సర్క్యులేట్ చేస్తాను. ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒక రిలీజ్ అయితే వచ్చింది, దాన్ని మీకు చూపిస్తాను. సో ఆ ప్రకారంగా మీరు ఈవెంట్స్ చేయలేకపోతే ఆ నెక్స్ట్ ఏ రోజులైనా సరే మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మన ఈవెంట్స్ ఎలా జరుగుతాయి నేను స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు చెప్తాను, స్టెప్ బై స్టెప్. అది చాలా క్లారిటీగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం ఇస్తారు, 9 o'clock రిపోర్టింగ్ టైం కానీ 8 o'clock రిపోర్టింగ్ టైం 10 o'clock రిపోర్టింగ్ టైం అని ఉంటుంది. సార్ ఆ టైంకే వెళ్ళాలా అని అడుగుతారు. మీరు ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు. సో ఫస్ట్ డౌట్ ఇది క్లారిఫై ఉంటుంది. మీకు ఆ రోజు ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు, అర్థమవుతుందా? మీరు ఏ టైంకైనా వెళ్ళిన తర్వాత లోపలికి ఎంట్రన్స్ చేసుకుంటారు. ఎంట్రన్స్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో ఒక కౌంటర్ ఉంటుంది. అదేంటి? హాల్ టికెట్స్ వెరిఫికేషన్ కౌంటర్. అక్కడ ఏం చూస్తారు, డేట్ ఈ రోజా కాదా అని చెక్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేస్ అనుకోండి, కొంతమంది పోస్ట్ పోన్ చేసుకుని వస్తారు కదా, అలాంటి వాళ్ళు కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని నెక్స్ట్ కౌంటర్ కి పంపిస్తారు. కౌంటర్ నెంబర్ 2. కౌంటర్ నెంబర్ 2 లో ఏం చేస్తారంటే ఏదైతే మీరు సర్టిఫికేట్స్ పట్టుకెళ్లారో ఆ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారనమాట. అంటే చెక్ స్లిప్స్ అనమాట, జస్ట్ వెరిఫై చేస్తారు. అంటే మీరు స్టేజ్ 1 తెచ్చారా లేదా, స్టేజ్ 2 తెచ్చారా లేదా, క్యాష్ తెచ్చారా లేదా, నాన్ క్రిమిలియర్ తెచ్చారా లేదా, వగేరా వగేరా సర్టిఫికెట్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తారు. అందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకోండి అక్కడికే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి పలానా సర్టిఫికేట్ పలానా విధంగా ఉంది, దీన్ని అలౌ చేయొచ్చా లేదా అని కనుక్కుంటారు. వెంటనే వాళ్ళు అలౌ చేయమని చెప్పారనుకోండి, వెంటనే అలౌ చేస్తారు. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ వెరిఫికేషన్ అంతా నార్మల్ వెరిఫికేషన్ అన్నమాట. ఓకే, ఇన్ఫార్మల్ వెరిఫికేషన్ అంటారు దీన్ని. చెక్ స్లిప్స్ వెరిఫికేషన్ ఫర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకుంటారు అనమాట, అర్థమవుతుంది. దాంతో పాటు మీరు అటెస్టేషన్ సర్టిఫికేట్ తెచ్చారా లేదా అది కూడా చెక్ చేస్తారు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటే మిమ్మల్ని కౌంటర్ నెంబర్ 3 దగ్గర తీసుకెళ్తారు. కౌంటర్ నెంబర్ 3 అంటే ఏంటంటే మీ లగేజ్ స్టోరేజ్ అనమాట. అంటే మీరు ఏదైతే బ్యాగ్స్ అన్ని తీసుకొస్తారు కదా, ఆ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్లి ఒక టెంట్ ఉంటది. కౌంటర్ నెంబర్ 3 అంటే ఒక టెంట్ ఉంటది. ఆ టెంట్ దగ్గరికి తీసుకెళ్లి పెడతారనమాట. అది కౌంటర్ నెంబర్ 3. అందులోనే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అందులోనే ఉంటాయి, మీరేం తర్వాత పట్టుకెళ్ళక్కర్లేదు. ప్రస్తుతానికి ఏంటంటే ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్, డూప్లికేట్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఆ కౌంటర్ నెంబర్ 3 లో ఏదైతే బ్యాగ్స్ ఉన్నాయో ఆ బ్యాగ్స్ లో పెట్టేస్తారు. ఓకే, ఈ కౌంటర్ నెంబర్ 3 దగ్గర ఏంటంటే మీకు ఒక రన్నర్ ఇస్తారు. రన్నర్ అంటే ఏంటంటే మీకు ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు, ఈవెంట్ ఎగ్జిట్ అయిపోయినంత వరకు కూడా మీతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు కానీ ఒక కానిస్టేబుల్ గారు కానీ ఎవరుంటే వాళ్ళు మీకు అలర్ట్ చేస్తారనమాట. అతని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మిమ్మల్ని ప్రతి ఈవెంట్ దగ్గరికి జాగ్రత్తగా తీసుకువెళ్లి మీ చేత ఈవెంట్ చేయించి ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని చివరికి మిమ్మల్ని ఆ మొత్తం ఏదైతే రిపోర్ట్ ఉంటుందో, ఫైనల్ రిపోర్ట్ ఉంటుందో, పీఈటీ పిఎంటీ ఫైనల్ రిపోర్ట్ ఉంటుందో దాంతో పాటు బయటికి పంపించేంత వరకు అతని బాధ్యత అనమాట. సో మీరు ఎప్పుడు కూడా మీ రన్నర్ ని అస్సలు వదులుకోకండి, అర్థమైందా? మీ రన్నర్ వదిలేసి మీరు ఎక్కడ ఒకటి తిరగకండి. మీరు ఆయన వెనకనే ఉండండి, ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండండి, అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్. మిమ్మల్ని అందరినీ కూడా మీ రన్నర్ గారు మీ 15 మందినో 10 మందినో తీసుకుపోయి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారనమాట. అంటే మీ ఆధార్ షీట్, మీ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకుంటారు అక్కడ. అది కౌంటర్ నెంబర్ 4 దగ్గర జరిగే స్టెప్. ఇది అయిపోయిన తర్వాత మీకు చెస్ట్ నెంబర్లు అని ఇష్యూ చేస్తారు. అది కౌంటర్ నెంబర్ 5 దగ్గర.
అదేంటి అంటే RFID చెస్ట్ నెంబర్స్ ఇస్తారన్నమాట. RFID అక్కడ RFID టీం ఉంటుంది. RFID అంటే ఏంటి సార్? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ అన్నమాట. సో మీకు ఏదైతే చెస్ట్ నెంబర్లు ఇస్తారో ఆ చెస్ట్ నెంబర్కి ఏమిటో RFID సెన్సార్లు ఉంటాయి. ఆ సెన్సార్ల ద్వారానే మీ ఎంటైర్ ప్రాసెస్ అనేది క్లియర్ గా జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎవరైతే యూనిట్ ఆఫీసర్ అక్కడ ఉంటారో, యూనిట్ ఆఫీసర్ గారు ఉంటారు అక్కడ, ఆ యూనిట్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మీకు RFID ట్యాగ్స్ అనేది ఇష్యూ చేస్తారనమాట. మన చెస్ట్ కడతారు RFID ట్యాగ్స్, ఫ్రంట్ టు బ్యాక్ ఆ నెంబర్లు ఉంటాయి. నెంబర్లతో పాటు RFID సెన్సార్లు ఉంటాయి అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు మీ RFID ట్యాగ్స్ అనేవి మీ చెస్ట్ కు ఉండి తీరాలి. సరే, ఇక్కడ నుంచి నెక్స్ట్ కౌంటర్ కి వెళ్తారు. ఏంటి? RFID ట్యాగ్స్ అయితే పెట్టిస్తారు, అవి మీకే పెట్టారని ఎలా తెలుస్తుంది? సో RFID రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట. RFID రిజిస్ట్రేషన్ దగ్గర తీసుకెళ్లి అక్కడ కంప్యూటర్ అయితే చేస్తారనమాట. అంటే పలానా దామోదర్ అనే వాడికి చెస్ట్ నెంబర్ 1 2 3 4 5 అనేది ఇచ్చారు. సో ఈ 1 2 3 4 5 ఏదైతే సెన్సార్ ఉందో ఆ సెన్సార్ లో వచ్చే రీడింగ్స్ అనేది పలానా దామోదర్ అనే వాడికి వస్తాయన్నమాట. సో ఆటోమేటిక్ గా మనం ఎక్కడైతే మనం 1600 మీటర్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్ ఇదైతే చేస్తామో ఏవైతే రీడింగ్స్ వస్తాయో ఆ రీడింగ్స్ అనేది మన RFID కార్డ్ లో ఫీడ్ అయిపోతాయి అనమాట. దాన్ని బట్టి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది RFID రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అక్కడ అనేది మీ పర్టికులర్ పేరు మీద ఒక RFID రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ RFID రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర రిజిస్టర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోతారంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ దగ్గర తీసుకుపోతారు. అక్కడ ఏం జరుగుతాయి సార్ అంటే హైట్, వెయిట్, నెక్స్ట్ ఇంకేంటి చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ చూస్తారనమాట. అబ్బాయిలకైతే హైట్ చూస్తారు, ఆ తర్వాత చెస్ట్ చూస్తారు. అమ్మాయిలకైతే హైట్ చూస్తారు, ఆ తర్వాత వెయిట్ చూస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఏది మాన్యువల్ గా జరగట్లేదు, కేవలం ఎలక్ట్రానిక్ పద్ధతిగానే జరుగుతుంది, డిజిటల్ గా పద్ధతిగానే జరుగుతుంది. సో కొంతమంది చెప్తున్నారు హైట్ కాస్త 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ తేడా ఉంది సార్, ఏం చేయమంటారు అనేసి. కొంతమంది ½ ఇంచ్ కూడా తేడా ఉంది, కొంతమంది చాలా తక్కువ తేడా ఉంది సార్, ఏం చేయదండి. అది ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ లక్ అంతే. మీ లక్ గానీ బాగుంది అంటే మీరు ఇన్ అయిపోతారు, లేదు పర్ఫెక్ట్ గా చూస్తున్నారంటే మీరు అవుట్ అయిపోతారు. సో ఇంతవరకు వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ ఆగిపోవడం కల్లా అక్కడికి వెళ్ళి ప్రయత్నించడం మంచిది. అర్థమవుతుందా? ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీ రన్నర్ గారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకుపోతారు. అంటే అందులో ఫస్ట్ రౌండ్ ఏంటి? 1600 మీటర్స్. ఆ 1600 మీటర్స్ దగ్గర తీసుకుపోయి వెయిట్ చేపిస్తారు. అక్కడ ఆల్రెడీ బ్యాచెస్ ఉన్నట్లయితే మీరు వెయిట్ చేస్తారు, లేదు మీరే బ్యాచ్ అనుకోండి మీరే రంగంలో దిగుతారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా 1600 మీటర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 1600 మీటర్స్ అనేది క్వాలిఫై అయితేనే మీ 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. 1600 మీటర్స్ కానీ మీరు క్వాలిఫై అవ్వనట్లయితే అప్పటికప్పుడు మిమ్మల్ని తిరిగి పంపించేస్తారు. సో ఖచ్చితంగా 1600 మీటర్స్ అని మీరు క్వాలిఫై ఇచ్చి తీరాల్సిందే. 1600 మీటర్స్ వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉంటే పర్వాలేదు, లేదు అంటే మీరు ఒక చిన్న 4 రాళ్ళు తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. అదేంటంటే ఒక్కొక్క రౌండ్ కంప్లీట్ అవుతున్న కొద్ది ఒక్కొక్క రాయి కింద పడేస్తా ఉండండి. ఎందుకంటే కొంతమంది కంగారులోని 3 రౌండ్లు వేసి ఆగిపోతుంటారు, టైమింగ్ బాగా వచ్చింది కదా అని. కొంతమంది ఏం చేస్తారంటే 5 రౌండ్లు పరిగెడుతుంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా అలా జరుగుతాయని ఉద్దేశం ఉంది నాకు. సో వీలైతే ఒక 4 రౌండ్లు, లేదు మీకు నాలెడ్జ్ ఉందంటే నో ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బ్యాచులర్ వైజ్ పంపించినా లేదంటే కాస్త ఒకరిని నాపి ఒకరిని పంపించినా లేదా లంసమ్ గా పంపించినా మీరు ఎప్పుడైతే సెన్సార్ లో ఉంటది, పైన సెన్సార్ ఉంటది, ఆ సెన్సార్ కి మీ బాడీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు మీ టైమింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా టైమింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక రౌండ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేసిన తర్వాత అలాగా 4 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆగాలి. అర్థమవుతుందా? సెన్సార్ క్రాస్ అవ్వాలి, ఫైనల్ గా ఫస్ట్ సెన్సార్ క్రాస్ అవ్వాలి, లాస్ట్ సెన్సార్ కూడా క్రాస్ అవ్వాలి. అలా అయినప్పుడే మీ అనేది 4 రౌండ్స్ అని కంప్లీట్ అవుతాయి. అర్థమవుతుందా? ఈచ్ టైం కూడా మీ టైమింగ్ అనేది కౌంట్ అవుతుంది. అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, 4 రౌండ్స్ ఖచ్చితంగా వేయాలి. అలా గుర్తుపెట్టుకోలేను సార్, ఆ హీట్ లో గుర్తుపెట్టుకోలేము అన్నాను అనుకోండి, ఒక 4 రాళ్ళు చిన్నవి పట్టుకోండి, హ్యాపీగా పాడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తండి. ఒక్కొక్క రౌండ్ అయిపోతున్న కొద్ది ఒక్కొక్క రౌండ్ పడేయండి. నేను అలాగే చేశాను, ఎందుకంటే నాకు అంత గుర్తుండేది కాదు ఆ టైంలో. సో ఇంకోటి ఒకటి ఏంటంటే చాలా మందికి ఉన్నది, అన్న నేను కళ్ళద్దాలు పెట్టుకుని స్పెక్స్ పెట్టుకుని పరిగెట్టచ్చా అని అడుగుతున్నారు. పరిగెట్టచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరైతే 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా పక్కన నెక్స్ట్ కౌంటర్ తీసుకెళ్తారు. ఆ నెక్స్ట్ కౌంటర్ లో ఏముంటదంటే ఈ 1600 మీటర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ ఒక టెంట్ ఉంటుంది అనమాట. ఆ టెంట్ లో కూర్చుని పెడతారనమాట. అప్పుడు మీ రన్నర్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఫార్మ్స్ అన్ని పట్టుకెళ్లి అక్కడికి వెళ్తారనమాట. ఏదైతే RFID రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుందో కదా ఆ పక్కన వెళ్ళి మీ తాలూకు రిజల్ట్ అనేది తీస్తారు. అంటే 1600 మీటర్స్ కంప్లీట్ చేశారా లేదా అని రిజల్ట్ తీస్తారు అనమాట. ఇక్కడ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళందరినీ కూడా అప్పటికప్పుడు వెనక్కి పంపిస్తారనమాట. దాని ప్రాసెస్ వేరే ఉంటుంది. బట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరినీ ఆ టెంట్ లో ఉంచుతారు. నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తారు అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్, 100 మీటర్స్ లాంగ్ జంప్ అని డౌట్ ఉంటుంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న అవైలబిలిటీ పెట్టి మీకు అది ఈవెంట్ ఉంటుంది.
బట్ నాకు తెలిసి పర్టికులర్ గా ఒక 80% మీకు లాంగ్ జంపే ఉంటుంది. కారణం ఏంటంటే 100 మీటర్స్ కి వేరే ప్రాసెస్ ఉందన్నమాట. సో దానికి సపరేట్ గా మళ్ళీ సెన్సార్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీకు లాంగ్ జంప్ కే తీసుకెళ్తారు. మోస్ట్ ప్రాబ్లీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ అరగంట కానీ మీకు గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ముందు టీం కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా అంత వేగంగా అవ్వదు కదా లాంగ్ జంప్. సో కాస్త రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరికినప్పుడు మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోండి, మీ కాఫ్ అనేది రిలీజ్ చేసుకోండి నీట్ గా. అర్థమవుతుందా? కాఫ్ రిలీజ్ చేసుకోండి. వీలైతే బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి, కాఫ్ రిలీజ్ ఎక్సర్సైజ్ చేయండి. అలా కూర్చుండిపోవద్దు, ఓకేనా? కూర్చుండిపోకండి. అలా కూర్చుండిపోతే అన్ని పట్టేస్తాయి, ప్రాబ్లం అవుతుంది. ఈ గ్యాప్ లో మీ అమృతాంజన్ కానీ మూవ్ కానీ ఏదో రాసుకొని కాస్త బాడీకి హీట్ చేయండి. హీట్ చేస్తూ ఎప్పుడైతే మీకు లాంగ్ జంప్ పిలుస్తారో ఆ లాంగ్ జంప్ మీరు వెళ్ళండి, రెడీగా ఉండి, ఓకేనా? ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మన వాళ్ళ కోసం ఏంటంటే, కొన్ని నేను డిస్ట్రిక్ట్లు అడిగాను. ఆ డిస్ట్రిక్ట్ లో ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటంటే, అక్కడ ఉన్న బందోబస్తు టీం వాటిని అడిగాను. వాళ్ళు అడిగితే ఒక చిన్న డౌట్ అయితే చెప్పారు. 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత కొంతమందికి కాలు పట్టేస్తాయి, ఇంకా రన్నింగ్ చేయలేరు అండ్ లాంగ్ జంప్ కూడా చేయలేరు. అటువంటి వారి పరిస్థితి ఏంటి, ఏమైనా ఛాన్స్ ఉందా అని అడిగితే, అక్కడ నాకు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1600 మీటర్స్ ఎవరైతే అయిపోయారో వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ జంప్ చేయాలి, అలాగే 100 మీటర్ రన్స్ కూడా చేయాలి. కానీ అప్పటికీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి మన బోర్డు వారు ఇంకో ఛాన్స్ అయితే ఇస్తారంట, అంటే పోస్ట్ పోన్ డేట్ ఇస్తున్నారంట. సో అప్పుడు వచ్చి చేయొచ్చంట. సో అవైలబిలిటీ అయితే ఉంది. ఇది అన్ని దగ్గరలో ఉంటుందని నేను చెప్పలేను. నేను కనుక్కున్న ఒక 4-5 దగ్గరలో, ఓ 2 దగ్గరలో అయితే అవైలబిలిటీ అయితే ఉంది, ఫీజిబిలిటీ అయితే ఉంది. సో మీ దగ్గర ఉంటుందో లేదో నాకైతే తెలియదు, బట్ నేను కనుక్కున్న కొన్ని దగ్గరలో మాత్రం ఇది ఉంది. కౌంటర్ నెంబర్ 8. కౌంటర్ నెంబర్ 8 అంటే ఏంటి సార్ అంటే లాంగ్ జంప్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ లాంగ్ జంప్ లో 3 ఛాన్సులు ఉంటాయి. ఈ 3 ఛాన్సులో ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు కూడా మీరు బాగా ఎక్కువ దూకేద్దాం అని ఆలోచించకండి. ఫస్ట్ ఛాన్స్ క్వాలిఫై అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫౌల్ అవ్వకుండా ఫస్ట్ ఛాన్స్ క్వాలిఫై అవ్వాలి, ఇదే గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఈ ప్రెషర్ ఉంటుందో ఆ ప్రెషర్ ని కానీ పక్కన పెట్టి ఫౌల్ అవ్వకూడదు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకున్నామో మీరు ఫస్ట్ ఛాన్స్ లోనే మీరు క్వాలిఫై అవుతారు. మిగతా 2 ఛాన్స్లు మీ ఇష్టం. షూ తీసి చేస్తారా, షూతో చేస్తారా, మీ ఇష్టం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీరు క్వాలిఫై అయిపోతారు కాబట్టి మీ మైండ్ అనేది ఫ్రీ అయిపోద్ది, మీ జంప్ అనేది కూడా బాగా వస్తుంది. అండ్ ఇంకోటి, రన్అప్ తీసుకోవచ్చా, మీరు ఎంతైనా రన్అప్ తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. పరిగెత్తేవాడు నువ్వు, అర్థమవుతుందా? జంప్ చేసేవాడు నువ్వు, మార్క్స్ రావాల్సింది నువ్వు. సో ఎంత రన్అప్ అయినా తీసుకోవచ్చు. అండ్ అక్కడ కూడా జంపింగ్ ఎక్సర్సైజ్ చేయండి, అర్థమవుతుందో? ఆల్రెడీ కాలు పట్టేసి ఉంటుంది. 1600 మీటర్స్ చేసిన తర్వాత మీరు కొంచెం ఫ్రీ చేస్తారు, అక్కడ కూడా జంపింగ్ ఎక్సర్సైజ్ చేయండి. జంపింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు రన్అప్ తీసుకున్న తర్వాత మీ జంప్ అనేది మీరు చేయండి, అర్థమవుతుందో? పక్క వాళ్ళని పట్టించుకోకండి. బట్ చెప్తున్నాను కదా, ఫస్ట్ మాత్రం క్వాలిఫై అవ్వడానికే ప్రయత్నించండి. 2ది 3ది మీ ఇష్టం. అక్కడ ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, ఫౌల్ అయిపోయినా పర్వాలేదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ జంప్ అనేది స్కోరింగ్ అనమాట. 100 మీటర్స్ లో కానీ 1600 మీటర్స్ లో కానీ మీకు అంత స్కోరింగ్ రాదు, ఎవడో చేయలేడు, ఎవడి సత్తా ఆడిది, అర్థమవుతుంది? బట్ లాంగ్ జంప్ మాత్రం చాలా స్కోరింగ్. ఎంత వెయిట్ ఉన్నాడో సరే లాంగ్ జంప్ అనేది చేయగలరు, అర్థమవుతుందా? ఈ లాంగ్ జంప్ కానీ అయిపోయిందంటే, ఒక పక్క 1600 మీటర్స్ అయిపోతేనే కదా ఇక్కడికి వస్తారు. లాంగ్ జంప్ అయిపోయిందంటే ఇంకా మీరు సివిల్కి ఎలిజిబుల్లే, 100 మీటర్స్ పోయినా పర్వాలేదు, అర్థమవుతుందా? ఇంకా మైండ్ ఫ్రీ అయిపోద్ది అనమాట, ఓకేనా? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ జంప్ చేసేటప్పుడు చెప్తున్నా కదా, చేతులు వెనక్కి పెట్టద్దు అండ్ బాడీ ఓపెన్ చేయొద్దు. బాడీ అనేది ముందుకే పెట్టాలి, మనిషి ముందుకే దూకాలి. ముందుకు దూకితేనే నీకు లాస్ట్ ఏదైతే ఉందో వెనక దాని నుంచి కొలుస్తారు, అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తారంటే ముందుకు దూకేసి చేతులు వెనక్కి పెట్టేస్తారు. అప్పుడేమవుతుంది, చేతులు వెనక్కి ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కొలుస్తారు. సో తక్కువ అయిపోద్ది అనమాట. సో వీలైతే ముందుకు పడిపోండి, అంతే, ఏం జరగదు, కాలు ఎరగదు, ఏం ఎరగదు, అర్థమవుతుందా? ఇసుకే కాబట్టి మొత్తం అంతా కూడా ముందుకు పడిపోండి. ముందుకు పడిపోవడం మంచిది, అర్థమవుతుందా? మనకి ఏదైతే ఈ లాంగ్ జంప్ అయిపోతుందో, ఈ కౌంటర్ నెంబర్ 8 అయిపోయిందో, నెక్స్ట్ మీకు కౌంటర్ నెంబర్ 9 దగ్గర తీసుకుపోతారు. అదే సెక్టార్ నెంబర్ 9. అక్కడేం జరుగుతుంది అంటే మళ్ళీ ఒక RFID టీం అంటూ ఉంటది అనమాట. సరే, ఈ RFID టీం ఏం చేస్తారు సార్ అంటే, ఇక్కడ 100 మీటర్స్ తాలూకా RFID అనేది మీకు ఇన్సర్ట్ చేస్తారు. ఎక్కడ సార్ ఇన్సర్ట్ చేస్తారు? ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా సార్ అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, RFID లోని 2018 టైం ఏమైందంటే డబుల్ సెన్సార్ ఇచ్చారు. 2017 డబుల్ సెన్సార్ అంటే ఏదైతే ఇక్కడ ఉందో దాంతో వెళ్ళిపోయారు అనమాట. 2022 వచ్చేసరికి సింగిల్ సెన్సార్ అయిపోయింది. ఇక్కడ కూడా సింగిల్ సెన్సారే ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక యూస్ఫుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ RFID టీమ్ అనేవారు ఇంకో సెన్సార్ అనేది పెడతారు. దేనికి? మీ రైట్ లెగ్ తాలూకా యాంకిల్ పెడతారు అనమాట, అర్థమవుతుందా? మీ రైట్ లెగ్ యాంకిల్. ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్ స్టార్ట్ అనగానే ఏమవుతుందంటే అక్కడ క్లాప్స్ కొడతారు అనమాట. క్లాప్స్ కొట్టడం కానీ లేదా ఒక విజిల్ వేయడం కానీ వేస్తుంటారు అనమాట. విజిల్ వేసిన తర్వాత వెంటనే మీరు స్టార్ట్ అయిపోతారు. మీ లెఫ్ట్ లెగ్ ఎప్పుడు కూడా లైన్ మీద ఉంటుంది, రైట్ లెగ్ కూడా వెనక ఉంటుంది. సో ఏం చేస్తారు, ప్రాబబుల్లీ మీ రైట్ లెగ్ యాంకిల్ కి ఏమో ఒక సెన్సార్ కడతారు అనమాట. దాన్ని గన్ సెన్సార్ అని ఏదో అంటారు, గన్ సెన్సార్ కానీ బుల్లెట్ సెన్సార్ కానీ ఏదో అంటారు. సో
మీ ఏదైతే 100 మీటర్స్ ఉంటుందో 100 మీటర్స్ ఎదురుగా గ్రౌండ్ లోనే ఎదురుగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ అక్కడ ఒక సెన్సార్ రీడింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీ లెఫ్ట్ లెగ్ దాటించి రైట్ లెగ్ అని ముందుకు వస్తుందో అప్పుడు మీ సెన్సార్ స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో కాస్త మీరు బ్యాక్ తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కొట్టిన తర్వాత లెఫ్ట్ లెగ్ కాకుండా రైట్ లెగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మీ సెన్సార్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ అయిపోయి మళ్ళీ 100 మీటర్స్ ఫినిషింగ్ లో ఉంటది కదా, అక్కడ ఈ సెన్సార్ రీడ్ అయిపోద్ది అనమాట. సో మీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ రీడ్ అయిపోద్ది, ఎండింగ్ పాయింట్ అక్కడ రీడ్ అయిపోద్ది. అర్థమవుతుందా? సో చాలా మందికి డౌట్ ఉంది, డబుల్ సెన్సారా సింగిల్ సెన్సారా అని. డబుల్ సెన్సారే, కాకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ వే చేశారనమాట. ఏంటి? కాలు కడుతున్నారు. అర్థమవుతుందా? సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మీ రైట్ లెగ్ గుర్తుపెట్టుకుని, మీ రైట్ లెగ్ యాంకిల్ ఏదైతే ఉందో అది క్రాస్ అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ టిల్ ఎండ్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ పై సెన్సార్ అనేది రీడ్ అయిపోద్ది అనమాట. స్టార్టింగ్ పాయింట్ నెంబర్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది, టైమింగ్ వచ్చేది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కొంతమంది అనుకుంటారు, సార్ నేను స్టార్టింగ్ లెఫ్ట్ లెగ్ తీసుకుని రైట్ లెగ్ తీసుకుంటే అలాంటి అప్పుడు ఈ కాలు కట్టుకుంటారు. అర్థమవుతుందా? నో ప్రాబ్లం. సో ఏదైతే బ్యాక్ సైడ్ కాల్ ఏదైతే ఉంటుందో, కొంతమంది ఫ్రంట్ కాల్ కాకుండా బ్యాక్ సైడ్ కాల్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ కాల్ ఏదైతే ఉందో దానికి సెన్సార్ కడతారు అనమాట. గుర్తుపెట్టుకోండి, దానికి సెన్సార్ మీరు కట్టించుకోండి. అదే ముందుకు కట్టించుకున్నారు అనుకోండి ముందే పోతుంది టైం, ఎందుకంటే ముందు అంత వేగ రాదు. అర్థమవుతుందా? ఫస్ట్ స్టెప్ అనేది బ్యాక్ సైడ్ కాల్ ఉన్నదే వస్తుంది ఫస్ట్ స్టెప్. సో అదే క్రాస్ అవుతుంది అనమాట. ఓకేనా? కొన్ని డిస్ట్రిక్ట్ లో 2 కాళ్ళకు కూడా సెన్సార్లు పెడుతున్నారు. సో అలా అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. కరెక్ట్ గా రీడింగ్ అవుతుంది అన్నమాట. ఒక సెన్సార్ పని చేయకపోయినా సరే ఇంకో సెన్సార్ అనేది క్లియర్ గా రీడ్ అవుతుంది. ఓకేనా? ఈ 100 మీటర్స్ వేసేటప్పుడు కొన్ని రకాల డౌట్ వచ్చింది. ఏంటి? చాలా మందికి అన్న స్పైక్ షూ అలౌడా కాదా అని అడిగారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పైక్ షూ ఈజ్ అలౌడ్. సో మీకు స్పైక్ అలవాటు ఉంటే స్పైక్ తో వేయండి 100 మీటర్స్, నో ప్రాబ్లం. సరేనా? 100 మీటర్స్ కూడా అయిపోయింది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అవుతారు, నాట్ క్వాలిఫైడ్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారంటే మీ రన్నర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఒక దగ్గర ఉంచి వాళ్ళు మళ్ళీ వెళ్తారన్నమాట. వెళ్ళి మీ అందరి రిపోర్ట్స్ అనేవి తీసుకొస్తారనమాట. మీ పీఈటీ పిఎంటీ టెస్టులు తాలూకు ఉన్నాయి కదా, అందులో క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ అన్ని ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే మీ టైమింగ్స్ అన్ని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత మిమ్మల్ని కౌంటర్ నెంబర్ 10 దగ్గర తీసుకెళ్తారు. ఈ కౌంటర్ నెంబర్ 10 దగ్గర ఏం చేస్తారు సార్? చెప్పాను కదా, మీ సర్టిఫికేట్స్ ఏవైతే తీసుకెళ్లారో అవన్నీ ఒరిజినల్స్ స్కాన్ చేస్తారనమాట. స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు ఒక దగ్గర. మరి స్కాన్ చేసినప్పుడు కొంతమంది కొన్ని డౌట్లు వస్తాయి. సార్ నా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది లామినేషన్ చేయిస్తానంటే అందరూ చేయిస్తారు. చూడండి, నా 10th క్లాస్ సర్టిఫికేట్ నేను కూడా లామినేషన్ చేయించాను. అప్పుడు ఏం చేశారు సార్ అంటే, ఏదైతే నేను జెరాక్స్ కాపీ పట్టుకెళ్ళానో దాని అటెస్టేషన్ కాపీ ఉంటుంది కదా. అటెస్టేషన్ అంటే ఏంటంటే అది కూడా ఒరిజినల్ కిందే అని అర్థం. అంటే వాడు ఏవైతే సర్టిఫికేట్స్ చేశాడో అవన్నీ జెన్యూన్ సర్టిఫికేట్స్ అని మన గెజిటెడ్ ఆఫీసర్ గారు సంతకం పెడతారు అనమాట. సో ఆ అటెస్టేషన్ కాపీస్ అనేది స్కాన్ చేసుకుంటారు. అర్థమవుతుందా? మీ ఏదైతే స్కాన్ సర్టిఫికేట్ స్కాన్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారంటే స్టేజ్ నెంబర్ 11 అనమాట. ఈ స్టేజ్ నెంబర్ 11 అనేది ఫైనల్ అనమాట. ఈ ఫైనల్ దగ్గర ఏమవుతుందంటే మీకు ఒక మెమోరాండం అనేది ఇష్యూ చేస్తారు. ఆ మెమోరాండం లో ఏముంటుందంటే మీ హైట్, మీ చెస్ట్ ఎక్స్పాన్షన్, అలాగే చెస్ట్ నార్మల్ గా ఎంత ఉంది, చెస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది అలా ఇచ్చి, అలాగే 600 మీటర్స్ క్వాలిఫై అయ్యావా లేదా, క్వాలిఫై అయితే మీ టైమింగ్ ఏంటి, మార్క్స్ ఎన్ని, అలాగే 100 మీటర్స్ క్వాలిఫై అయ్యావా లేదా, క్వాలిఫై అయితే నీ టైమింగ్ ఎంత, నీ మార్క్స్ ఎన్ని, అవన్నీ వస్తాయి అనమాట. ఇగో ఇలాంటిది అనమాట. ఇది నాకు ఇష్యూ చేసింది 2016 టైంలో ఈవెంట్స్ జరిగాయి కదా నాకు, అప్పుడు ఇష్యూ చేసింది అనమాట. ఇలా మొత్తం వస్తుంది అనమాట. సో ఇది మీ ఫైనల్ ప్రూఫ్ అనమాట. మీరు ఈవెంట్స్ కి వెళ్ళినట్టు, ఈవెంట్స్ లో మీరు క్వాలిఫై అయినట్లు, మీ మార్క్స్ వచ్చినట్లు మీ ప్రూఫ్ అనమాట ఇది. ఇవన్నీ కూడా సెన్సార్ పర్పసే. స్టార్టింగ్ లో మీకు ఇచ్చిన RFID సెన్సార్ ఏదైతే 600 మీటర్స్ ఉన్నా అది, అలాగే లాంగ్ జంప్ లో రీడింగ్ తీసుకుంటారు. అలాగే ఈ 100 మీటర్స్ ఉన్నట్టు డబుల్ సెన్సార్ ఏదైతే కిందకో సెన్సార్ ఉంటో పైకో సెన్సార్ ఉంటది కదా, ఆ రెండు దాన్ని బట్టి మీకు వచ్చిన రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చేయడమే. అర్థమైందా? ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. గతంలో చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు, వాటన్నిటికి కూడా ఇందులో నేను ఆన్సర్ చేశాను. ప్రతిదానికి కూడా క్లారిఫై చేశాను. సో చాలా మంది కూడా డిప్రెస్ అవుతున్నారు, సార్ ఈవెంట్స్ చాలా ఎక్కువగా అవుతుంటాయి, చాలా కష్టంగా అవుతున్నాయని. అలాంటి ఏమవుతుంది, ముందు మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. పక్కోడు చెప్పాడు కదా, ఆడికే తెలియదు. పక్కోడు చెప్పాడు కదా నేను ఎలా డిప్రెస్ అయిపోతాను, ఆడి జాబ్ నీది కాదు, నీ జాబ్ ఆడిది కాదు, నీ లైఫ్ నీదే. సో పక్కోడిని పట్టించుకోకండి. ఆల్రెడీ మేము చేసి వచ్చాం, ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న వాళ్ళని కూడా కనుక్కొని వచ్చాం కాబట్టి నేను చెప్తున్నాను, మీ లైఫ్ మీదే, మీ కాన్ఫిడెన్స్ మీదే. అస్సలు డిప్రెస్ అవ్వకండి, హ్యాపీగా అయిపోతుంది. అర్థమవుతుందా? నేను ఆల్రెడీ కొంతమంది చెస్ట్ చాలా తక్కువ ఉంది సార్, హైట్ ఒక 1 ఇంచ్ తక్కువ ఉంది సార్ అంటే అది మీ ప్యూర్లీ లక్ అనమాట. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ మెథడ్ లో చేస్తున్నారు. అది మీకు జరిగితే ఓకే, ఇన్ అయిపోయారనుకో మిగతా ఈవెంట్స్ అన్ని అవుతాయి, నో ప్రాబ్లం. అర్థమవుతుందా? సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. బాయ్, ఆల్ ద బెస్ట్.